पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। दीपज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं सुख संपदं द्वेषबुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते। 3 या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लां ब्रह्म विचारसारपरमा आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधती पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। माता प्रणाम। 1 2 3 విద్యాలయంలో
ఎందరో విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకు చేర్చి విద్యార్థుల్ని వారి విద్యాభ్యాసం ద్వారా ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ అప్పారావు గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు కొద్ది కాలం క్రితం దివంగతులు కావడం జరిగింది. అదేవిధంగా మన విద్యార్థుల్లో ఆటపాటలతో స్నేహహస్తం మధు కూడా మన మధ్య లేకపోవడం జరిగింది. కాబట్టి ఆచార్యులకు ఇద్దరుకు మన విద్యార్థికి ఒకళ్ళకి మనం కొద్దిసేపు మౌనాన్ని పాటించి నివాళులు అర్పించవలసిందిగా, దానికి మీరందరూ కూడా 1 నిమిషం పాటు లేచి నిల్చోవలసింది. ఓకే, 25 సంవత్సరాల తర్వాత మనం కలవటం జరిగింది. ఇంకా వస్తున్నటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడానికి మనం మన స్నేహహస్తాన్ని అందించుదాం. ఇంకా వెనక వైపు చాలా మంది నిలిచి కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ గడిచిన 25 సంవత్సరాల్లో అందరి ముఖాల్లో మార్పు కూడా వస్తుంది. మనం ఏర్పాటు చేసుకునేటువంటి అంశం కూడా ఉన్నది దీంట్లో. దానికంటే ముందుగా మనకి వేదిక మీద ఉన్నటువంటి అతిథులు వారి సందేశాన్ని మనకు అందిస్తారు. దీనిలో ముందుగా కుందూరు విద్వాన్ రెడ్డి గారు మనకి వారి సందేశాన్ని అందిస్తారు. వేదిక పైన ఆచార్యులు, ప్రధానాచార్య గణం, ముందున్నటువంటి యొక్క ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి గణం, అంటే పూర్వ విద్యార్థి గణం అయినప్పటికీ తమ తమ స్థానాల్లో బహుశా మీ అందరిని చూస్తూ ఉంటే మీ మీ జీవితాలలో ఒక విజయవంతమైనటువంటి ఒక దిశలో ఒక విశ్వాసంతో సమాజం ముందు ఉన్నతమైనటువంటి ఒక స్థాయిలో నిలబడి తమ తమ కర్తవ్యాల్ని నిర్వర్తిస్తున్న వారిగా అనిపిస్తూ ఉంది. అటువంటి వారందరికీ నా నమస్సుమాంజలుడు. నేను ఈ కార్యక్రమానికి బహుశా అపేక్షితుని కాదనుకుంటా. ఎందుకంటే ఇది ఆచార్యులు, పూర్వ విద్యార్థులు కలవాలని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సందర్భము. సరస్వతి శిశు మందిరాలు ఇవాళ దేశంలో 25,000 పాఠశాలలు దేశమంతా నడుస్తున్నాయి. 1946లో మొట్టమొదట ఈ భావాలతోటి ప్రారంభించినటువంటిది కురుక్షేత్రంలో ఉండేటువంటి ఒక పాఠశాల. అక్కడ చక్కటి కళాశాలగా దేశమంతటికి ఆదర్శవంతమైనటువంటి రీతిలో నిర్వహింపబడుతున్నది. ఈ ఆలోచనలతోనే దేశమంతా పాఠశాలలు ప్రారంభమైనాయి. వేరు వేరు పేర్లతో ప్రారంభమైనాయి. సరస్వతి శిశు మందిరము, నేతాజీ శిశు మందిరము, రామకృష్ణ విద్యామందిరము, భారతీయ విద్యామందిరము, ఇట్లా అనేక పేర్లతోటి అక్కడ ఉండేటువంటి యొక్క అదే ఆలోచనతో ఉండేటువంటిది. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక పీఠం యొక్క కేంద్ర సంబంధించినటువంటి వ్యవస్థలోకి, ముఖ్యంగా కేంద్ర వ్యవస్థలోకి రావడానికి కారణము ఆచార్యుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క కార్యాచరణ ప్రారంభమైంది. ఆచార్యులకు శిక్షణ ఇవ్వడము, దాంతోపాటుగా ఆచార్యుల యొక్క భవిష్య నిధి, గ్రాట్యుటీ, అఖిల భారత స్థాయిలో విద్యాభారతి అనేటువంటి ఒక సంస్థకి ఇది జోడింపుగా ఉన్నది. విద్యాభారతితోటి జోడింపబడిన తర్వాత అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలని అఖిల భారత స్థాయి వరకు విద్యార్థులు పాల్గొనేటువంటి ఒక రూపంలో అవి విస్తరింపబడ్డాయి. ఇప్పటికీ ఖేల్కూద్, తర్వాత విజ్ఞాన మేళ, ఇటువంటి యొక్క అనేక కార్యక్రమాలు
అవి పాఠశాల స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులకు పోటీల్లో పాల్గొనే అవకాశంతో పాటు ప్రాంత స్థాయిలో, క్షేత్ర స్థాయిలో, అఖిల భారత స్థాయిలో కూడా విద్యార్థులు అంచెలంచెలుగా ముందుకు వెళ్ళి అఖిల భారత విద్యార్థులతో మనం కూడా పోటీలలో నిలబడాలి అనేటువంటి యొక్క ఆలోచనలకి అవకాశం ఇచ్చే పద్ధతిలో విద్యాభారతి యొక్క రచన చేయబడింది. ఆ విధమైనటువంటి రూపంలో వాటిని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ మధ్యకాలంలో కూడా సుప్రీంకోర్టు ద్వారా కూడా లేదైతే ఇది కాషాయ మీడియం వ్యామోహంతో దేశమంతా ఏదైతే మాతృభాషను పక్కకు పెట్టి ముందడుగు వేస్తున్నాయో అటువంటి వాటన్నిటి కూడా ఏదైతే వాస్తవమైన చరిత్ర, సాంస్కృతికమైనటువంటి విషయాలు ఇవన్నీ అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నదో పాఠశాలల ద్వారా అటువంటి యొక్క సంబంధించిన సిలబస్ మాత్రమే ఈ సరస్వతి శిశు మందిరంలో ఏర్పడుతుంది. తీర్పు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ ఆనందానికి వీటన్నిటి కూడా అడ్డుకట్టు వేయాలనే నా ఆలోచన లేదు. కాబట్టి క్లుప్తంగా ఈనాడు సరస్వతి భాగస్వాములు కావాలని కోరుతూ నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ విద్యాలయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎలగందుల రామకృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి పరిచయం చేసుకుని వెళ్ళవలసిందిగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అంటే ఈ విద్యాలయాన్ని ఎంతో వేగవంతంగా ఉన్నత విలువలతో నడిపించడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా విద్యాలయానికి సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి కూరపాటి శేఖర్ రాజు గారిని కూడా వేదిక మీదకి రావడంలో మొదటి ఉపయోగం ఏమిటి అంటే మనం వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నటువంటి అతిథులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, వారిని ఎంకరేజ్ చేసే విధంగా చప్పట్లు ఉపయోగపడతాయి. ఒకటి. రెండవ ఉపయోగం ఏంటి అంటే చప్పట్లు కొట్టడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడులు యాక్టివేట్ అయ్యి మనం ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. అందుకే చప్పట్లు పెట్టడం జరిగింది. లేకపోతే కాళ్ళు కొట్టే అంశం పెట్టేవాడు పెద్దలు. చప్పట్లే ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే ఆరోగ్యం కొరకు. మూడవ అంశం ఏంటి అంటే మనం దోమలతో కూడా బాగా సతమతం అవుతూ ఉన్నాం. మన ఎదురుగా ఏవైనా పురుగులు కానీ దోమలు కానీ వచ్చినా మన చప్పట్ల మధ్యలో నలిగిపోయి చనిపోతాయి. ఈ మూడు ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకొని మీ చప్పట్లు ఎంత గట్టిగా కొడతారో మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు శ్రీ సుగ్గల పూర్వచంద్రరావు గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ త్రిమూర్తులు ఇద్దరూ కూడా ఈ విద్యాలయ అభివృద్ధి కోసం వారు వంతు కృషిని అందిస్తూ ఈ విద్యాలయం ఉన్నత స్థాయికి చేరే విధంగా వారి సేవలను అందిస్తూ ఉన్నారు. ఇదే విధంగా వారి సేవల్ని కొనసాగిస్తూ ఈ విద్యాలయ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి మనం చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అటువంటి సందేశాన్ని క్లుప్తంగా అందిస్తారని చెప్పేసి మనం చేసుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుత ప్రధానాచార్యులు, అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులకు అందరికీ నమస్సులు. పూర్వ విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఆశీస్సులు. అందరూ చిన్నవాళ్ళే కాబట్టి మరలా 25 సంవత్సరాల తర్వాత ఒకసారి కూర్చొని ఈ పాఠశాల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. ఇందాక మన సరస్వతి విద్యాపీఠం ప్రాంత కార్యదర్శిగా పనిచేసిన విద్వాన్ రెడ్డి గారు మనకు అనేక విషయాలు తెలియజేశారు. ఈ ప్రపంచం అంతా కూడా ఒక చక్ర భ్రమణం. ఒకప్పుడు ఒక ఫ్యాషన్ నడుస్తుంది, ఆ ఫ్యాషన్ మారిపోతుంది, మళ్ళీ కొత్త ఫ్యాషన్ వస్తుంది, మళ్ళీ పాత ఫ్యాషన్లు వస్తూ ఉంటాయి. నేను చూసిన దీంట్లోనే బెల్ బాటం వేసాం, ఎలిఫెంట్ బాటం వేసాం, అంతకంటే ముందు వేసిన వెనకకు మడిచిన ప్యాంట్ వేసాం, మళ్ళీ అదే ప్యాంట్ కాస్త ఇప్పుడు ఆచారంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏదయ్యా అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వేసిన ఆ పాత ప్యాంటే కొత్త ఫ్యాషన్ అయిపోతుంది. బహుశా సమాజంలో కూడా ఈ విధమైన మార్పు వస్తుంది. మనం స్వాభిమాన దిశగా ప్రయాణించాలి అంటే అందరిలో కూడా ఇందాకనే మనతో మాట్లాడిన ఈ పక్కనే ఉన్న పూర్వ విద్యార్థి వచ్చి మాట్లాడింది ఏంటి అంటే అందరూ ఇంగ్లీష్ మీడియం పోతున్నారు కానీ అక్కడ ఏం లేదండి, చదివే లేదు, అంతా మోసమే ఉందండి అంటున్నారు. సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో వాటికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మరొక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం
మాధ్యమం మాత్రమే అవసరం కాదు. మాధ్యమంతో పాటుగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మాధ్యమానికి తగినంత గౌరవం ఇస్తూ మనం మన విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాట వేసే విద్యా విధానాన్ని రూపొందించుకోవాలి. దానికి పెద్దలు ఆలోచన చేస్తున్నారు. మొత్తం దేశమంతా కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. విద్యార్థులుగా పనిచేస్తున్న పూర్వ విద్యార్థుల యొక్క దీంట్లో అలుమిని దీంట్లో పాల్గొంటున్న వీళ్ళందరూ కూడా వీళ్ళే దానికి కారకులు అవుతారు. వీళ్ళే దానికి అన్నిటికీ కూడా దోహదం చేసిన వాళ్ళు అవుతారు. ఆ మార్పులో మీరు వెనకబడకూడదు. ఆ వచ్చే మరి సరి అయిన దిశలో మీరు అగ్రగాములు కావాలి. ఆ దిశ దర్శనంలో కూడా మీరు అగ్రగాములు కావాలి. ప్రవాహంలో కొట్టుకోపోకుండా మన యొక్క ఉనికిని కాపాడుకోవాలి, మన యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. ఆ విధంగా మీరంతా కూడా విద్యాపీఠానికి, ఆ తర్వాత మన రామకృష్ణ విద్యాలయానికి దానికి తగిన అభివృద్ధికి మీరంతా సహకరిస్తారు. ఆ అభివృద్ధిలో మనం మున్ముందు చేయబోయే ఒక హాస్టల్ ఏర్పాటు కానీ, ఒక వాహనం ఏర్పాటు కానీ, ఒక బస్సు అవసరం ఉంది. ఇలాంటి వీటన్నిటిలో కూడా మీరందరూ సహకరిస్తారు. మీరందరూ దానికి తగిన మరి అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ, సమయం తక్కువ ఉంది, చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరూ మాట్లాడాల్సిన దృష్ట్యా ఈ సమయానికి ఇంతే ముగిస్తున్నాను. శ్రీ గాయత్రి శోభన చలపతిరావు గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.